వాళ్ళు ఎందుకు మీ దగ్గరికి వచ్చారు? మీరెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది? ఫ్రీ బస్సు వల్ల వాళ్ళు చాలా విపరీతంగా నష్టపోతున్నారు ఒకటి. రెండోది కాంగ్రెస్ గవర్నమెంట్‌లోకి రాకముందు మేనిఫెస్టోలో రూ. 12,000 ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని ఇంతవరకు అమలు చేయలే. ఈ 2 అంశాలతో అపోజిషన్ పార్టీ ఏడుందని వెతుక్కుంటూ ఆయన దగ్గరికెళ్లారు. మీరేం గొప్పగా చేసిర్రని కాదు. ఆటో కార్మికులని ముంచి పడేసిర్రు మీరు. ఆ ఆటో కార్మికులని అడిగితే తెలుస్తది. సరే మీరు కొంతమందిని పిలిపించుకొని అక్కడ మీటింగ్ పెట్టొచ్చు. కానీ మీరు 10 సంవత్సరాలుగా ఆటో కార్మికుల జీవితాల గురించి ఆలోచించిర్రా? ఆలోచించలే. రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లే. కేసీఆర్ సరే అదొక అంశం అయితే వాళ్ళ సంక్షేమం గురించి ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిందే. మీ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగమో పక్కన పెడితే ఆ ఫ్రీ బస్సు కారణంగా ఆటో కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయి. సో కాబట్టి మీరేం చేయాలా? అసలు ఆ ఫ్రీ బస్సు అనేది ఎవరు అడగలే మిమ్మల్ని. ఫస్ట్ థింగ్ ఫ్రీ బస్సు కంటే కూడా ఎవరైతే అర్హులైనటువంటి పేద మహిళలకు మాత్రమే దానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టి అవసరమైతే 25% 50% టికెట్ పెట్టి అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆటో కార్మికులకి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేయాలి. రూ. 12,000 ఎవ్రీ ఇయర్ ఇస్తామని చెప్పారు. మరి ఎందుకు ఇంకా అమలు చేయట్లే? మీరు అంటున్నారు ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి లాభం జరుగుతుంది. మరి లాభం జరిగితే లాభం తెచ్చిడే బెటర్ రాదు?